కేంద్రం గడ్డి మందును నిషేధించడం కోసం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గడ్డి బంద్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల విషయాన్ని మొదట కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది వరంగల్ ఎంపీ కడియం కావ్య. దాంతో కేంద్రం కూడా ఈసారి గడ్డి బంద్ను నిషేధించాలి అనే ఆలోచన చేస్తూ ఒక గెజిట్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో గడ్డి బంద్తో ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది, అసలు గడ్డి మందు నిషేధం వల్ల ఎలా ఉపయోగం జరుగుతుంది అనేది ఎంపీ కడియం కావ్య మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, గడ్డి బందు నిషేధం చర్యలు తీసుకోవడానికి మీ ఎఫర్ట్ ఎక్కువ ఉంది. అసలు ఏం జరుగుతుంది? గడ్డి మందు వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఎట్లా, అది నిషేధించడం వల్ల ఎలా ఉపయోగం ఉంటుంది? మా డాక్టర్ ఫ్రెటర్నిటీ అందరూ కూడా పేషెంట్స్ అసలు కొంచెం కూడా ఒక 2-3 డ్రాప్స్ తీసుకున్న గడ్డి మందుని క్షణికావేశంలో తీసుకోవడమో తెలియక తీసుకోవడం జరిగినప్పుడు పూర్తిగా ప్రాణాలు కోల్పోతున్నారు, వెనక్కి రావట్లేదు. ప్లస్ దీనికి ఒక విరుగుడు అంటూ లేదు కాబట్టి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. విరివిగా దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి చోట్ల కూడా ఇట్లాంటివి దొరుకుతున్నాయి. దానివల్ల ఎవరంటే వాళ్ళు దాన్ని తీసేసుకొని వాడడము, తర్వాత కొంచెం ఆవేశంలో ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేసినప్పుడు చనిపోతున్నారు. పేషెంట్ బయటికి చూడడానికి నార్మల్గా ఉంటారు కానీ లోపలంతా కూడా ఆర్గన్స్ కాలిపోయి చనిపోతున్నారు. సో ఇంత ప్రమాదకరమైన ఒక పాయిజన్ కానీ లేకపోతే ఒక కెమికల్ కానీ అంత ఫ్రీగా అందుబాటులో దొరకకూడదు. దీన్ని బ్యాన్ చేయాలి పూర్తిగా. 70 దేశాలు ఆల్రెడీ బ్యాన్ చేసినాయి. చైనా ఏదైతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో కేవలము వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి మాత్రమే వాడుతుంది కానీ వాళ్ళు కూడా సొంతంకి వాడుకోవట్లేదు అని ఇది వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఐఎంఏతో పాటు జరిగినప్పుడు మాట్లాడడము, ప్లస్ పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించి 197 అనే పార్లమెంట్ ప్రొసీజర్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల ఎంపీలతోటి కూడా మాట్లాడి వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఇస్తే దాని స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కానీ, కెమికల్ ఫర్టిలైజర్ మినిస్టర్, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళందరూ రెస్పాండ్ అవుతారన్న ఉద్దేశంతో లాస్ట్ సెషన్ ఏప్రిల్లో పెట్టాము. దానికి అనుకూలంగా నిన్న డ్రాఫ్ట్ బ్యాన్ ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇది వచ్చిన 1 monthలో కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఇన్సెక్టిసైడ్ యాక్ట్ అనేది 1968లో సెక్షన్ 27లో ఓన్లీ రాష్ట్రాలు 3 నెలల వరకే పరిమితం అవుతుంది బ్యాన్ అనేది. కానీ పర్మనెంట్ బ్యాన్ అనేది కేంద్రం మాత్రమే చేయగలుగుతుంది. సో అందుకోసమని కేంద్రాన్ని అడగడం జరిగింది. దానికి అనుగుణంగానే నెక్స్ట్ డేనే మన తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ కేంద్రం చేస్తేనే పర్మనెంట్ అవుతుందని చెప్పి చేయడం జరిగింది. 60 days బ్యాన్ లో ఉంది. దాని ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా? ఏమైనా మరణాలు తగ్గినాయి? బ్యాన్ ఉండడం వల్ల ఈ గడ్డి మందు సేవించి మృతి చెందడం వల్ల సంఖ్య ఏమైనా తగ్గినట్టు స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది? పూర్తిగా తగ్గలేదు కానీ 100లలో ఉన్నాయి, కాస్త 10ల సంఖ్యలో రావడం జరిగింది. ఎందుకంటే ఫ్రీగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్మరు. ఏంటంటే ఎక్కడైనా మిగిలిపోయినాయి ఇంట్లో ఉన్నాయి ఉండొచ్చు. కానీ ఇంకోటి నేను ప్రభుత్వాన్ని అధికారులను కోరేది ఏంటంటే ఈ మందు ఎక్కడైనా ఉన్నా కూడా డిస్కార్డ్ చేయాలి. ఆ డిస్కార్డ్ చేసే పద్ధతి కూడా తొందరగా చేస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే ఇది అందుబాటులో ఉండి మనం బ్యాన్ అని చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎట్లయినా ఫలితం అయితే ఉంటుంది. బ్యాన్ అవ్వడం వల్ల మాత్రం భూమిని కాపాడుకున్న వాళ్ళమే కాకుండా మన తోటి మనుషుల్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్న ఉద్దేశంతో దీని మీద సీరియస్గా ట్రై చేసినాము. 100% బ్యాన్ అయ్యేంత వరకు ఫాలోఅప్లో ఉంటాము. అంటే 30 days డ్రాఫ్ట్ వచ్చింది. 30 days తర్వాత దేశవ్యాప్తంగా నిషేధం ఉండే అవకాశం ఉందా? అవును, తప్పకుండా. అదే దానికోసమే వాళ్ళు చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటాయా అని వాళ్ళు ఒక గెజెట్ ఇస్తారు. దాంట్లో ఎవరికి కూడా ఇది మంచి చేయట్లేదు కాబట్టి కంపల్సరీ బ్యాన్కి వెళ్ళిపోతుంది. అంటే దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంది మేడం? అంటే భూసారం తగ్గిపోవడం, ప్రాణాలు తీసే క్రమంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మెడికల్లో ట్రీట్మెంటే లేదని చెప్తున్నట్టు నేపథ్యంలో దీన్ని ఫైట్ చేయడం కోసం ఎవరెవరు కలిసి పనిచేశారు? యాక్చువల్లీ ఇది కన్జ్యూమ్ చేసిన పేషెంట్ మళ్ళీ డాక్టర్ని బతలాడుకుంటాడు, నేను ఎట్లయినా నన్ను బతికించండి అని. కానీ డాక్టర్కి మాత్రమే తెలుసు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బతకరు అని చెప్పి. అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ డాక్టర్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. ఒక్కొక్క రైతు కుటుంబం అంతా పేదవాళ్లే, చదివించుకుంటారు కష్టపడి. ఆ పిల్లలు ఏం చేస్తారు, క్షణికావేశంలో పిల్లలు కన్జ్యూమ్ చేసినా కూడా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చనిపోతారు. తల్లిదండ్రులు కూడా చాలా ఒక విషాదకరమైన సంఘటన అయిపోతుంది రైతుల కుటుంబాలలో అని చెప్పి చేయడం జరిగింది. డాక్టర్స్ ఏదైతే చెప్పినారో అస్సలే తీసుకోవద్దు దీన్ని అని, అది కూడా పాటించాలి. అయినా కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. పర్మనెంట్ బ్యాన్ అవ్వాలి. ఇంకొకటి, మనము గడ్డి మందు వాడడం వల్ల భూమి కూడా ఒక ఫర్టిలిటీ తగ్గిపోయి మళ్ళీ అక్కడ పంటలు పండడం అనేది చాలా అసాధ్యంగా అయిపోతుంది. ఇవి కూడా ప్రకృతికి, తర్వాత ఎన్విరాన్మెంట్, సాయిల్కి కూడా ఇది చీటు చేస్తుందని అవగాహన కల్పిస్తూనే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి, అంటే ఈ కెమికల్ని బ్యాన్ చేయాలని కోరడం జరిగింది.
రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి గడ్డి మందు వల్ల జరుగుతున్నటువంటి అనర్థాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అందరూ సహకరించడం వల్ల కేంద్రం వ్యాప్తంగా గడ్డి మందును నిషేధించడం కోసం నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల భూస్వారం తగ్గిపోకుండా ఉండడమే కాకుండా రైతుల ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు కూడా పెద్దగా రాకపోవచ్చు. బ్యాన్ ఖచ్చితంగా అమలవుతుంది. ఇప్పటివరకు ఏదైతే గడ్డి మందు అందుబాటులో ఉందో దాన్ని అంతా కూడా డిస్ట్రాక్ట్ చేయాలి, రిటర్న్ తీసుకోవాలి. ఎక్కడ అందుబాటులో లేకుండా చేయగలిగినప్పుడే సామాన్యుల ప్రాణాలు దక్కడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పార్లమెంట్ సభ్యులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఫెర్టినిటీ చేసినటువంటి ఈ ఆందోళన, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన, వాటికి ఫలితం వచ్చడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం దాన్ని ఎక్కడా లేకుండా చూసే బాధ్యత వాళ్ళు ఇప్పటి నుంచి తీసుకోగలిగితేనే రైతుల ప్రాణాలు దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్య తీసుకోవాలని పార్లమెంట్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కడియం కావ్య దీని మీద ప్రతిపాదన చేసి పార్లమెంట్లో మాట్లాడారో ఆవిడ డిమాండ్ చేస్తున్నది ఈ నిషేధం వేయడం మీద కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.